అండ్ ఇంగ ఫ్రీ బస్ అయితే అమలు కాబోతుంది గదా! సూపర్ సిక్స్‌లో భాగంగా. మరి ఆ ఫ్రీ బస్సులో కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఏంటి అనేది చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది ఓన్లీ మండలాల వరకే అంటున్నారు. కొంతమంది నియోజకవర్గాల వరకే అంటున్నారు. కొంతమందేమో జిల్లాల వరకే అంటున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చేది జిల్లాల వరకే అంటున్నారు. వాళ్ళ సాక్షి పేపర్‌లో గూడా ఇదే రాసుకొచ్చారు. జిల్లాలో మొత్తానికి గూడా బస్సు తిరగడానికి వీల్లేదనైతే మాట్లాడుతున్నారు. ఇటుపక్క చూసుకుంటేమో టీడీపీ పత్రికల్లో చూసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంటున్నారు. అంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎళ్ళొచ్చంట. రాయలసీమ నుంచి కోస్తాకి, కోస్తా నుంచి రాయలసీమకి, ఉత్తరాంధ్రకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎళ్ళొచ్చని చెప్తున్నారు. కాపోతే వీటిల్లో అన్ని బస్సులు కాదు. అన్ని బస్సులు కాదు. కొన్ని లగ్జరీ బస్సులు గానీ, లేకుంటే డీలక్స్ బస్సులు ఉన్నాయి గదా! అవైతే కాదండి. సూపర్ లగ్జరీ బస్సులు గానీ, ఇవన్నీ కాదు. జస్ట్ ఆర్డినరీ బస్సులున్నాయి. పల్లె వెలుగులున్నాయి. అలానే ఎక్స్‌ప్రెస్‌ల్లో కొన్ని రకాలున్నాయి. నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్‌లు కాకుండా నార్మల్ ఎక్స్‌ప్రెస్‌లయితే ఎక్కొచ్చు. ఈ రకంగా అయితే కొన్నైతే బస్సులైతే కల్పించారు. మరి చూడాలి. అలానే మీరు చూసుకుంటే విజయవాడ, వైజాగ్ సిటీ లాంటివి లోకల్ బస్సులు ఏవైతే ఉంటాయో, అవి గూడా వచ్చేసి మెట్రో బస్సుల వరకైతే ఎక్కొచ్చు. ఆ పైన బస్సులు సూపర్ లగ్జరీ బస్సులైతే ఎక్కడానికి ఉండదు. లగ్జరీ బస్సులు అలానే డీలక్స్ బస్సులయితే ఎక్కడానికి ఉండదు. చూడాలి మరి పర్లేదు. పల్లె వెలుగంటే నాకు తెలిసి జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్తుంది. ఎక్స్‌ప్రెస్ కూడా జిల్లా నుంచి ఇంకో జిల్లాకెళ్తుంది కాబట్టి నాన్ స్టాప్ ఉండదది. ఆగి ఆగి వెళ్తుంది కాబట్టి చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఆహ్, దీనిపైన వైసీపీ కూడా చాలా ట్రోలింగ్ అయితే చేస్తా ఉంది. జిల్లాల వరకే ఇస్తే ఎందుకు ఈ పథకం పెట్టి ఉపయోగం ఏంటి? ఏంటి ఉపయోగం అనేది మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇటు పక్క చూస్తుంటే మనకి క్లారిటీ ఇంకా ఎవరు ఇవ్వట్లేదు. ఒకసారి బస్సులు స్టార్ట్ అయ్యి రన్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. వాళ్ళు రిలీజ్ కూడా ఏం పెద్దగా చేయలేదు. మరి చూడాలి ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంటే బావుంటుంది. అదే మీరు జిల్లాలకే పరిమితం చేస్తే మటుకు ఇప్పుడు ఆల్రెడీ ఒక జిల్లాని ప్రకాశం జిల్లాని 2 జిల్లాలు చేశారు. గుంటూరు జిల్లాని 2 జిల్లాలు చేశారు కాబట్టి, ప్రతి జిల్లాని పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 జిల్లాలుగా చేశారు కాబట్టి, ఆహ్, అది పెద్దగా నాకు తెలిసి ఇంకా ప్రజా వ్యతిరేకత వస్తది. ఖచ్చితంగా వస్తది. ఇంగ చేసి కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు రైతు అన్నదాత సుఖీభవ 5,000 ఇచ్చినట్టే ఉంటది. మొత్తం ఇవ్వకుండా 14,000 ఇవ్వకుండా 5,000 ఇచ్చినట్టుంటది. ఇది కూడా సగం సగం పని అయితే అవుతుంది. అన్నీ కూడా పథకాలన్నీ కూడా సగం సగంగానే అన్నీ పూర్తవుతాయి. అసంతృప్తిగానే ఉంటుంది. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే బస్సయితే స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఆధార్ కార్డ్ ఒక్కటే చాలంట. మీకు ఇంగ టికెట్ ఏం అవసరం లేదు. ఆధార్ కార్డ్ అయితే క్యారీ చేసుకోండి. ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు కండక్టర్ అయితే మీకు టికెట్ తీసుకోడు. టికెట్ ఏమి అంటే డబ్బులైతే అడగడు. ఇది మరి గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డే ఉండాలి గదా! మరి తెలంగాణ ఆధార్ కార్డు, పక్కనున్న ఒడిశా ఆధార్ కార్డ్ అయితే పని చేయదు. ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డ్ అయ్యి ఉండాలి. వాళ్ళ వరకే వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ వరకు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. ఇంతకుముందు తెలంగాణలో స్టార్ట్ అయినప్పుడు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు ఆడవాళ్ళైతే సీట్ల కోసం. చిన్న చిన్న గొడవల వల్ల. అలానే మగవాళ్ళకి అసలు సీట్లే లేకుండా పోయినాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఇంకొక సూపర్ సిక్స్ నుంచయితే ఇంకొకటైతే అమలుకైతే సిద్ధంగా ఉంది. అది స్టార్ట్ అయినాక దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.